చదువు మనకున్న సామాజిక రుగ్మతలన్నింటికీ కూడా ఓ ఔషధం లాంటిది. ఇక ఈ చదువుతో పాటు మనం వివేకం, కరుణ, సహనం, అలాగే గొప్పతనంతోటి భవిష్యత్ తరాల కోసం మన చరిత్ర లిఖించబడుతుంది. ఏమైంది బాబు? పదండి, మొదటి 5 లైన్లో నిలబడండి. భీమ్ బాబు పరిగెత్తు! భీమ్ లెగు! భీమ్ లెగు! అది టివు. నువ్వొక తుపాకీలో తూటావే అనుకో. దాన్ని ఫైర్ చేసిన వెంటనే తిన్నగా వెళ్లి గురిపెట్టిన చోట తగులుతుంది. అందరికంటే వేగంగా పరిగెత్తేవాడే విజేత అవుతాడు. బాబు భీమ్ పైకి లే, నువ్వు పరిగెత్తాలి. భీమ్ లే! భీమ్ బాబు పరిగెత్తు! నువ్వు పరిగెత్తాలి. భీమ్ పైకి లేచి పరిగెత్తు! సిద్ధంగా ఉండండి. పరిగెత్తండి. పైకి లే భీమ్! ఏ ఆగు, ప్రారంభం నుండి మొదలుపెట్టు. భీమ్ పరిగెత్తు! ఇంకా పరిగెత్తు! భీమ్ పరిగెత్తు! పరిగెత్తు భీమ్! ఇంకా పరిగెత్తు! భీమ్! వేగంగా పరిగెత్తు! ఇంకా వేగంగా పరిగెత్తు! పరిగెత్తు! ఒకవేళ వాడు ముందుకొచ్చేస్తే నువ్వు వాడిని పక్కకు తోసేయి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. భీమ్! భీమ్! బాబు భీమ్ ఏమైంది? నాన్న చాలా నొప్పిగా ఉంది. భీమ్
ఆ, ఆ. ఒకవేళ వారు నన్ను పక్కకు తోసుండకపోతే అప్పుడు నేను తప్పకుండా గెలిచేవాణ్ణి. బా బాలా తనని ఇంటికి తీసుకెళ్ళు. దెబ్బ చాలా గట్టిగా తగిలినట్టుంది. నేను మందు తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి ఇంటికి. ఇలా జరగటం చాలా బాధగా ఉంది. మీరు మా గురించి ఆలోచిస్తున్నారు, అదే మాకు చాలా ఎక్కువ. పదండి బాబు, వెళ్దాం. నన్ను క్షమించండి గురువు గారు, నేను గెలవలేకపోయాను. మన పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్నారు. వాళ్ళని మన పాఠశాల తరపు నుండి జిల్లా పరుగు పందాలకు పంపించడం జరుగుతుంది. ఆ పిల్లాడు కావాలనే భీమరావుని పక్కకి నెట్టేశాడు. ఇది అన్యాయం. మీకు కనిపించడం లేదా? మీకు అలా అనిపిస్తోంది. ఇద్దరు ప్రతిభావంతులు ఢీ కొట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు పడిపోవాల్సిందే. అలా జరుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే కింద పడిన ప్రతిభావంతుడిని విజేతగా ప్రకటించడం సాధ్యం కాదు కదా. ఇది మూసేసిందే. ఏంటి ఏమైంది రామ్జీ? పురంజన్, వైద్యులింటికి తాళం వేసిందేంటి? ఏమో తెలీదు, బహుశా బయటికి ఏమైనా వెళ్ళారేమో. ఇంతకీ ఏమైంది? భీమ్కి కాలు పెనికింది. అయ్యో రామ్జీ, కాలు బెడిగితే భయం దేనికి? నువ్వు పని చేయి, నిమ్మాకుల్ని చింతాకుల్ని ముద్ద చేసి ఆవనూనెతో కలిపి మర్దం చేయి, కానీ అవి ఎక్కడ దొరుకుతాయి? రామ్జీ, ఇక్కడ పక్కనే ఎండిపోయిన చెరువు ఉంది కదా, ఆ పక్కనే అడవుంది, అక్కడే దొరుకుతాయి. సరే, జాగ్రత్త, నెమ్మదిగా. నేను సరిగ్గానే చేశానా? సరిగ్గానే చేశావు, కానీ నిన్ను శుద్ధి చేయాల్సి ఉంటుంది. నువ్వు వాణ్ణి ముట్టుకున్నావు కదా. సిద్ధంగా ఉందా? ఉందండి. కూర్చో. రేపట్టుకో. శుద్ధి చేయండి వీణ్ణి. ఇక వీడు శుద్ధైపోయినట్టేనా గురువుగారు? ఇప్పుడు తను పూర్తిగా శుద్ధైపోయాడు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు పిల్లలు, మీకు అలాగే గురువుగారికి కూడా. శుభాకాంక్షలు దేనికంటే ఇవాళ నా కొడుకుని ఆపడంలో మీరు విజయం సాధించారు. కానీ మీ ఈ విజయం నా కొడుక్కి మరింత ధైర్యాన్ని ఇస్తుంది, బలవంతుణ్ణి చేస్తుంది. ఇక ఆ తర్వాత మీరందరూ ఒకటైనా సరే నా కొడుకుని అడ్డుకోలేరు. నీ ఉద్దేశం ప్రకారం నీ కొడుకు వాళ్ళ కింద పడకపోతే మొదటి స్థానం వచ్చేవాడనా? మీ గురించి నేను ఎలా ఆలోచించాలి? నా కొడుకును ముట్టుకోవాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ తోసేయాలంటే మాత్రం ఆలోచించకుండా ముట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇలా నాటకవాడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక గురువుతో మాట్లాడుతున్నావు. మీరు కూడా ఆలోచించి మాట్లాడండి. మీరు కూడా మౌంట్ ఎంటోన్మెంట్ స్కూల్లో పనిచేసిన మాజీ ఉపాధ్యాయుడితో మాట్లాడుతున్నారు. నేనిక్కడికి నా కొడుకు కాలు బెనికిందని మూలికల కోసం వచ్చాను, కానీ నేను వీటిని తీసుకెళ్లను. తనకి ఎంత నొప్పిగా ఉంటుందో ఉండని. ఈ నొప్పి తనని ఇంకా దృఢంగా మారుస్తుంది.
వెళ్ళు. భీమ్, నాన్నగారు మందుల కోసం వెళ్లారు కదా, తీసుకొస్తూ ఉంటారు. దొరకలేదు. దొరకలేదంటే ఏంటి అర్థం? వాడికి ఎంత నొప్పిగా ఉందో. వైద్యులు కూడా దొరకలేదు. అయితే కనీసం మూలికలాకలైనా తీసుకురావాల్సింది కదా. నూరి భీమా కాళ్ళకి కడితే గనక నొప్పంతా లాగేసేది. అది కూడా దొరకలేదు. ఏమైంది మీకు? ఆకులు కూడా దొరకలేదా? బయట అడవిలో అన్ని మొక్కలున్నాయి కదా. నాన్న, కాలు తిన్నగా కూడా పెట్టలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది. నేను వెళ్ళి నిమ్మాకులు తీసుకొస్తాను. నువ్వు నేను వెళ్ళేస్తాను. మందులు తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అవసరం లేదు? భీమ్కి చాలా నొప్పిగా ఉంది కదా. భీమ్కి కాలు బెనికిందంతే. తన కాలు విరిగిపోలేదు కదా. తనకి జీవితం అనే పరుగులో ఇటువంటి చాలా కష్టాలు ఎదురవుతాయి. ప్రతి అడుగులోనూ అందరూ నిన్ను పట్టుకుని తోసేస్తారు. ఎందుకంటే అందరూ నీ గెలుపులో ఈర్ష్యపడతారు. నువ్వు గెలుస్తావని భయపడతారు. అప్పుడు ప్రతిసారి నువ్వు మందు కోసం వెతుకుతావా, లేక నొప్పిని భరించి విజయం కోసం ముందుకు సాగుతావా? జీవితంలో నువ్వు అందరికంటే ముందుకు వెళ్ళాలి అంటే వీటన్నింటినీ అలవాటు చేసుకోవాలి భీమ్. సహించడం మాత్రమే కాదు, పరిగెత్తడం కూడా. ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే నీకు మందులు తెచ్చిస్తాను, అలాగే ఆకులు కూడా. వద్దు నాన్న, మీరేమి తీసుకురాకండి. ఇప్పుడు నాకు బానే ఉంది. తనకి జీవితం అనే పరుగులో ఇటువంటి చాలా కష్టాలు ఎదురవుతాయి. వీటన్నింటినీ అలవాటు చేసుకోవాలి భీమ్. సహించడం మాత్రమే కాదు, పరిగెత్తడం కూడా. నన్ను పట్టుకొని కొంచెం బయటికి తీసుకెళ్ళన్నయ్యా. ఎక్కడికి? పరుగు పోటీ జరిగిన చోటికి. పడుకో భీమ్, అక్కడి సమయంలో ఎవరు ఉండరు. ఉదయాన్నే వెళ్దాం. నువ్వు పడుకో, నన్ను పడుకోనివ్వు. పదన్నయ్యా. సరే పద. ఆగు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇంకా కొంచెం ముందుకు వెళ్దామన్నయ్యా. మొండుకెయ్యొద్దు. పదన్నయ్యా. నువ్వు చాలా మొండివాడు అయిపోయావు భీమ్. నేనేం చేశాను? ఏం చేసావంటే నన్నిద్దరు లేపి ఇక్కడికి తెచ్చావు. పైగా నీ కాలు నొప్పిగా ఉన్నా ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చావు. సరే అయితే నువ్వు కాసేపు ఇక్కడే నిలబడి ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? భీమ్, పిచ్చాను పట్టిందా? నీ కాలికి దెబ్బ తగిలింది కదా, ఒక్కడే నడిచి వెళ్ళలేవు. అన్నయ్య, దెబ్బ తగిలినా నడిస్తేనే కదా అభ్యాసం అవుతుంది. పిచ్చివాళ్ళ మాట్లాడకు, పద ఇంటికి. అసలే నీ కాలు బాలేదు. నాన్నే కదా చెప్పారు నొప్పిని భరించడం అలవాటు చేసుకోవాలని. కష్టాలు వస్తాయి, మనమే వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. భీమ్ నానేం చెప్తున్నాడు నీకేం అర్థమవుతుందో నాకేం తెలియట్లేదు. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తే నాకు అసలు బుర్ర పనిచేయదు. చేస్తుంది అన్నయ్య, చేస్తుంది. ఏదో ఒక రోజు నీ బుర్ర పనిచేస్తుంది. త్వరగా పద అన్నయ్య, నాతో కాసేపు అభ్యాసం చేయించు.
అన్నయ్య నువ్వు కాసేపు ఇక్కడ నిలబడి ఉండు, నేను వెళ్ళి తిరిగి వస్తాను. నువ్వు వాళ్ళ పక్కన పడుకున్నావు కదా, నీకు తెలియలేదా? అమ్మా నిజంగానే నాకు తెలియలేదు. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే నేను వాళ్ళని వెళ్ళనిచ్చేవాడినే కాదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదే. నాన్న చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇదంతా ఆనంద్ చేసిన పనే. భీమ్కి నచ్చ చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్లి ఉంటాడు. ఈ మధ్య వాడు చాలా అల్లరి చేస్తున్నాడు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెమైనా చప్పుడు అయ్యే ఉంటుంది కదా, కానీ నువ్వు గురక పెట్టి పడుకొని ఉంటావు. నాన్న మీరు ఎప్పుడు చూసినా నన్నే తిడతారు. చాలే, నోరు మూసుకో. మంజులా, తులసి, భీమ్ కనపడ్డా? లేదత్తయ్యా. వీడెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. మీరిద్దరు రండి, టీ తాగండి. వాళ్ళిద్దరిని రానివ్వండి, వాళ్ళ సంగతి చెప్తాను. మేము ఉదయం నుంచి కంగారు పడుతుంటే నీకు ఆటలుగా ఉంది. ఆగు, నీ పని చెప్తాను. ఆగు. అవును, నిన్న నీ కాలు బెలికింది కదా, ఇప్పుడు ఎలా పరిగెడుతున్నావు? నొప్పిగా లేదా? లేదమ్మా, తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అసలు రాత్రంతా ఎక్కడికెళ్ళావు? నేను నడవడం అభ్యాసం చేశాను. అభ్యాసమా అంటే? మా రాత్రంతా పడుకోకుండా నడవడం పరిగెత్తడం అభ్యాసం చేశాడు. మా నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా. స్కూల్కి ఎవరు వెళ్తారన్నయ్యా?